సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఇటీవల కురిసినటువంటి వర్షాలతో ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇక కడగండ్లే మిగిలిపోయినాయట. జిల్లాలో జోరు వాన. శుక్రవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైనటువంటి వర్షపాతం వివరాలు ఇవి. కామేపల్లి లింగాలలో 43, గేట్ కారేపల్లిలో 40.5 మిల్లీమీటర్లు, వేంసూరులో 38 మిల్లీమీటర్లు, వైరాలో 23.3 మిల్లీమీటర్లు, ఇలా అనేక చోట్ల మొత్తం నిన్న జోరు వాన కురిసింది. ఇక ఎర్రపాలెంలో 7.8, ఖమ్మం ఎన్సీఎన్పీ గెస్ట్ హౌస్లో 4.0, ఖానాపురం నాగులవంచలో 1.0 వర్షం కురిసింది. దీంతో మొత్తం పెద్దవాగు ప్రాజెక్ట్ అయితే పూర్తిగా కొట్టుకుపోయింది. దానికి గండిపడి అసలు ఆనవాళ్ళు లేకుండా పోయింది పెద్దవాగు ప్రాజెక్టు. ఇక వేల ఎకరాలు పంట నష్టం కూడా సంభవించిందని చెప్తున్నారు. నీరు నిలిస్తే పంట చేలకు చేటే. ఇక ఏన్కూరులోని పత్తి చేనులో నిలిచిపోయినటువంటి వర్షం ఇది. ఒకవేళ నీరు నిలిస్తే ఏం చేయాలి అనే కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో పంట పొలాల్లో ఎరువులు, కలుపు నివారణ మందులు ఎట్టి పరిస్థితులను వేసుకోకూడదు. అధిక తేమ ప్రభావం వల్ల మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. ఇక దీనికి నివారణకి ఏం చేయాలో చెప్తున్నారు. ఇక వరి నాట్లు కనుక వేసుకున్నట్టయితే పంట పొలాల్లో నిలిచిపోయినటువంటి వర్షం నీటిని కాలువల ద్వారా వెంటనే బయటికి పంపించాలి. లేదంటే నీళ్ళు అక్కడే ఉంటే పంట ఇంకా ఎక్కువ నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.